శరీరానికి కాలినంటే పాలనగా స్కూల్ డేస్ నుండే చదువులో చురుగ్గాను ఫస్ట్ ర్యాంకర్ అనే పేరును నీటి పేరుగా మార్చుకున్నాడు. సమాజానికి పాలన అంటే గుర్తు రావాల్సింది తను సాధించిన అంతే తప్ప తనలో ఉన్న లోపం కాదనే పనులతో సివిల్ సర్వెంట్ కావడం కోసం ఏ కోచింగ్ తీసుకోకుండానే ఆర్డినరీలో ర్యాంక్ సాధించి నేను సర్వీస్లో ఉంటే దేశానికి 30 ఏళ్ళు మాత్రమే సేవ చేయగలను, అదే 10 మందిని నాలా తయారు చేస్తే దేశ భవిష్యత్తుకు దోహదపడతాను అనే ఆలోచనతో సిఎస్పి పేరుతో ఒక ఐఏఎస్ అకాడమీని స్థాపించారు. తన అనుభవాన్ని పాఠాలుగా మలిచి తన ఆదర్శాలను మరియు సంశయాలను మలిచి 15 ఏళ్ల వ్యవధిలో 100కు పైగా సివిల్ సర్వెంట్లను తయారు చేసి యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ అందరికీ నిజాన్ని ప్రిన్సిపల్గా నిలిచింది. నన్ను కాదని కోల్పోయిన కళను మాత్రం నిలబెట్టుకోవాలనుకున్న మొదలుగా నేను సివిల్స్ అనే మాటకే స్ఫూర్తిదాయకంగా నిలబడ్డాను. వాళ్ళు ఎప్పుడు చూస్తున్నా బాగా వాళ్ళు ఎప్పుడు కూడా ఎంత ఎఫెక్టివ్గా ఉంటారంటే మా శివరయ్య గారి కూతురు శివరయ్య గారు కూడా వారి బెస్ట్ జర్నలిస్ట్ వెరీ సింపుల్గా ఆ అమ్మాయిని చూసుకున్న గత కారణం ఈ మాత్రం ఆధారపడకుండా ఐఏఎస్ కోచింగ్ ఇచ్చే పరిస్థితి అకాడమీ తయారు చేయాలని సంకల్పంలో ఉన్నారు. వారిని కూడా మనస్ఫూర్తిగా Director of Dhanik Bharat Education Institute, I request you to please come forward. Thank you, sir. Now we have our welcome address by Mr. K. Rameshwarini, sir, State Associate President, TRESMA. I request.
Good morning to you all. చివరిలో మీ దగ్గర కూడా వస్తాను. నేను మీకోసం ప్రత్యేకంగా వచ్చాను. నా కోసం మీరు ఒకటి చేయాలి. The students in both the halls for the next 1 hour pin drop silence. ఎక్కడ చిన్న మూమెంట్ కూడా ఉండకూడదు. For the next 1 hour, the entire student community should maintain silence. Next month, the exams వచ్చేస్తాయి. March 14, right? How many of you are writing exams from March 14? Raise your hands. Entire student community from Tukulapur Mandal, Greater Tukulapur, kada? Kushan, cheyapandi. First of all, life is a big fight. Life అనేది పెద్ద ఫైట్. ఎంతమంది ఫీల్ చేస్తారు? లైఫ్ అంటే ఈజీ గోయింగ్, లైఫ్ అంటే మనకి టైం పాస్ కాకుండా లైఫ్ ఈజ్ అ బిగ్ ఫైట్ అనే వాళ్ళు చేస్తారు. లైఫ్ ఈజ్ అ బిగ్ ఫైట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ విష్ టు షేర్ నా లైఫ్ ఏంటి, ఆ లైఫ్లో నా ఫైట్ ఏంటి మీతో ఎప్పుడు షేర్ చేసుకుంటాను. బాగా మేడం ఇక్కడ దాకా ఎలా రాగలిగింది దగ్గరికి, ఆ లైఫ్ ఏంటి, ఆ ఫైట్ ఏంటో మీకు చెప్పాలి. మీరు నన్ను చూస్తున్నారు. నేను అక్కడి నుంచి ఇక్కడికి రావాలంటే నాకు హెల్ప్ కావాలి. ఆ ర్యాంప్ ఎక్కాలంటే హెల్ప్ కావాలి. ఈ స్టేజ్లో బ్యాక్ కూర్చుని దాన్ని ముందుకు రావాలంటే హెల్ప్ కావాలి. కానీ తెలుసా, ఈ కండిషన్లో ఎవ్రీడే నేను 15 hours వర్క్ చేస్తాను. లాస్ట్ 20 yearsలో ఒక్కరోజు కూడా బ్రేక్ తీసుకోకుండా వర్క్ చేశాను. ఇన్ మై కండిషన్, ఇన్ దిస్ వీల్ చైర్, ఇన్ ఎ సింగిల్ పార్ట్నర్, లాస్ట్ 20 yearsలో ఒక్కరోజు కూడా బ్రేక్ తీసుకోలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పుట్టినప్పుడు నార్మల్గా ఉంటాను. ఏ డిజబిలిటీ లేదు. నాకు 11 months వయసు ఉన్నప్పుడు, when I am 11 months old, మా పేరెంట్స్ పోలియో డ్రాప్స్ వేయించారు. తెలుసు కదా, పిల్లలకి పోలియో వ్యాక్సిన్ వేపిస్తారని. నాకు కూడా పోలియో వ్యాక్సినేషన్ వేయించారు. అయితే ఆ పోలియో డ్రాప్స్ రియాక్ట్ అయ్యి నాకు పోలియో వచ్చింది. మా నాన్నగారు ఒక జర్నలిస్ట్, ఒక న్యూస్ పేపర్లో పనిచేసేవాడు. ఆయన జేబులో పెన్ను రోజు లాగేదానంటే నేను ఆ రోజు మా నాన్నగారు ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత పెన్ను అడుగుతున్నాను, పెన్ను లాక్కోవడానికి ట్రై చేస్తున్నాను, కానీ పెన్ను చెయ్యి ముందుకు లేపట్ల. మా డాడీ డౌట్ వచ్చింది, మా బిడ్డకి ఏదో అయింది అని చెప్పి హాస్పిటల్ తీసుకెళ్తే డాక్టర్స్ చెప్పారు, మీ అమ్మాయికి పోలియో వచ్చింది, మీ అమ్మాయి ఆల్రెడీ కాళ్ళు రెండు పనిచేయట్లేదు, లేటెస్ట్గా చేతికి వచ్చిందని చెప్పి డాక్టర్స్ చెప్పారు. దాంతో మా అమ్మ మా నాన్న టెన్షన్ పడి దగ్గరలో ఉన్న ఒక హోమియో హాస్పిటల్ తీసుకెళ్తే ఆ డాక్టర్ ఏదో మెడిసిన్ ఇచ్చాడు. మెడిసిన్ ఇచ్చేసరికి నా చేయి పనిచేస్తుంది కానీ కాళ్ళు పనిచేయదు. ఫైనలీ మా మమ్మీ నాన్న ఇద్దరికి అర్థమైంది ఏమనంటే పోలియోకి ప్రివెన్షన్ ఉంటుంది కానీ క్యూర్ ఉంటుంది, ముందే ఆపగలదు కానీ క్యూర్ ఉంటుందని చెప్పి అర్థమైపోయింది మా అమ్మ మా నాన్న. అక్కడి నుంచి మా పేరెంట్స్కి ఒక ఆశ, ఎవరైనా ఇండియాలో మంచి డాక్టర్ ఉంటారేమో, ఎవరైనా మా పాపకి హెల్ప్ చేస్తారేమో అని చెప్పి చాలా ట్రీట్మెంట్స్ తీసుకెళ్ళారు, చాలా చోట్లకి తీసుకెళ్తే నేను 8th class వరకు స్కూల్కి వెళ్ళలేకపోయాను. 6 months హాస్పిటల్, 2 months ట్రీట్మెంట్స్, కొన్ని సర్జరీస్. దాంతో అప్పుడప్పుడు స్కూల్కి వెళ్ళేదాన్ని. స్కూల్లో కూడా ఇలా ప్రాపర్గా కూర్చోలేకపోయేదాన్ని.
నన్ను వెనకాల గోడ కానిపించి కూర్చోబెట్టేవాడు. చాలా మంది ఫ్రెండ్స్ వచ్చేవాడు కాదు మా దగ్గరికి, నాతో ఎవరు ఫ్రెండ్షిప్ చేసేవాడు కాదు. నాకు ఒక చెల్లి ఉంది, చాలా యాక్టివ్ ఉంది సిస్టర్, మా సిస్టర్. ఆమెకు చిన్నప్పటి నుంచి ఒక కళ, బాగా చదువుకోవాలా, చదువుకుని అమెరికా పోవాలా, అమెరికాలో మంచి లైఫ్ స్టైల్ లీడ్ చేయాలి. మా సిస్టర్ చిన్నప్పటి నుంచి ఫారెన్ వెళ్ళాలి, ఫారెన్ డ్రెస్ వేసుకోవాలి, అలా కోరిక ఎక్కువ ఉండేది. ఆవిడ బాగా చదివేది మా చెల్లి, క్లాస్లో ఫస్ట్ వచ్చేది. నాకు చిన్నప్పుడు క్లాస్లో 0, లాస్ట్ మార్కులు, మ్యాథ్లో 5 మార్కులు, సైన్స్లో 4 మార్క్స్. ఇప్పుడు ఎగ్జామ్ రాస్తాయి. నాకు అట్లుండే పర్సెంట్ అది. మా అమ్మ నాన్న చిన్నప్పుడు నన్ను చాలా రీహాబ్ సెంటర్స్ తీసుకెళ్ళేవాడు. నా ట్రీట్మెంట్ కోసం చాలా హాస్పిటల్స్ తీసుకెళ్ళేవాడు. తీసుకెళ్ళినప్పుడు నేను చాలా సఫరింగ్ చూశాను, చాలా పెయిన్ చూశాను. నాదే కాదు, అక్కడ నాలాంటి పిల్లలు చాలా మంది వచ్చేవాడు. కరెంట్ షాక్ వచ్చి కాలు కట్టైన పిల్లలు, పోలియో వచ్చిన పిల్లలు, యాక్సిడెంట్ అయిన పిల్లలు, చాలా మంది రీహాబ్ సెంటర్స్కి వచ్చేవాడు. చాలా రోల్ మోడల్స్ ఉండేవాడు నాకు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను 3rd క్లాస్ చదువుతున్నాను, ఇంకో అబ్బాయి కూడా 3rd క్లాస్. అబ్బాయికి కరెంట్ బోర్డు షాక్ కొట్టేసి చేయిపోయింది. చేతికి ఆర్టిఫిషియల్ చేయి పెట్టారు, హ్యాండ్కి ఆర్టిఫిషియల్ హ్యాండ్ పెట్టారు. ఆర్టిఫిషియల్ హ్యాండ్కి ఒక స్క్రూ పెట్టి, స్క్రూలో పెన్ పెట్టి అబ్బాయి చేత హ్యాండ్ రైటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారు. మీరు నమ్ముతారో నమ్మలో, మనం ఎలా రాస్తామో, చేతులు పోకుండా ఎలా రాస్తారో, ఆర్టిఫిషియల్ హ్యాండ్తో ఆ అబ్బాయి ఆ పెన్తో ఫాస్ట్గా రాస్తున్నాడు. చాలా ఫాస్ట్గా రాయడం మొదలెట్టాడు. నాకు ఒకటి అర్థమైంది, మనం అనుకుంటే మనకి ఏ ప్రాబ్లం వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఎటువంటి ఛాలెంజ్ వచ్చినా మనం దాన్ని ఓవర్కమ్ అవ్వచ్చు. చెయ్యి కట్టేన అబ్బాయి ఆర్టిఫిషియల్ చేయబెట్టుకుని రాస్తున్నాడు. అలానే నేను చిన్నప్పుడు సేమ్ అదే టైంలో మా నాన్న నాకు ఒక సినిమా చూపించారు. ఆ సినిమా ఏంటి తెలుసా, మయూరి అని చెప్పి, సుధా చంద్రన్. మీకు తెలుసా సుధా చంద్రన్? హౌ మెనీ ఆఫ్ యు నో సుధా చంద్రన్? రైజ్ యువర్ హ్యాండ్స్. సుధా చంద్రన్ మంచి డాన్సర్, యాక్సిడెంట్ అయి కాలు కట్ అవుతుంది. కానీ తన కోరిక ఏంటి తెలుసా, తను ఇంకా డాన్స్ కంటిన్యూ చేయాలని జైపూర్ ఫుడ్ పెట్టుకుని, ఆర్టిఫిషియల్ ఎగ్ పెట్టుకుని తను మళ్ళా డాన్స్ చేయడం స్టార్ట్ చేసింది. ఆవిడ బయోగ్రఫీ సినిమా మయూరి అని చెప్పి తీశారు. అది చూసాక నాకు అర్థమైంది, మనకి ఏ ప్రాబ్లం వచ్చినా మనం దాని గురించి ఆలోచించకూడదు, దాన్ని ఓవర్కమ్ అవ్వాలి, దాన్ని ఫైట్ చేయాలి అని చెప్పి. అలా నేను చాలా మంది స్టోరీస్ చదివాను. అప్పుడు నాకు ఏమనుకుంది తెలుసా, నేను జస్ట్ నడవలేదని అసలు వరి అవ్వద్దాను. అలా గ్రో అవుతూ వచ్చాను. చిన్నప్పుడు మాత్రం చాలా క్వశ్చన్స్ ఉండే నా మనసులో. ఎలా అంటే, అందరూ ఆడుకుంటున్నారు అనుకోండి, గాడ్ ఎందుకు నన్ను ఇలా క్రియేట్ చేశాడు, నన్ను మాత్రం ఎందుకు ఇలా క్రియేట్ చేశాడు, ఇలాంటి థాట్స్ నాకు చాలా ఉంటాయి. చాలా బాధపడేదాన్ని. నేను పెద్ద 10th క్లాస్ ఇంటర్ చదివా. మీకు తెలుసా, మా ఇంట్లో నేను బయటకు అడుగు పెట్టానంటే ఎగ్జామ్ కోసం. మా అమ్మ తీసుకెళ్ళేది ఎగ్జామ్కి, మా నాన్న మీదంతా ఇంట్లో ఉండేదాన్ని. నాకు మా ఇంట్లో పక్క స్ట్రీట్లో వదిలిపెట్టిన మా ఇల్లు అడ్రస్ నాకు తెలియదు. అండ్ అప్పట్లో సెల్ ఫోన్లు కూడా ఏం లేవు, నాకు ఏ కాంటాక్ట్ లేదు వర్క్తో. మా ఇంట్లో న్యూస్ పేపర్స్ చదివేదాన్ని, అంతే, అలానే ఉండిపోయేదాన్ని. కానీ మనసులో దేవుడు నన్ను ఎందుకు ఇలా క్రియేట్ చేశాడు, నన్ను ఎందుకు ఇలా క్రియేట్ చేశాను క్వశ్చన్ మాత్రం లేదు. అలా డిగ్రీ వరకు వచ్చాను. బిఏ ఉస్మానియా యూనివర్సిటీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో మా నాన్న తీసుకెళ్ళారు. బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్ బిఏ చదివేటప్పుడు ఇంకా నాలో చాలా సమస్యలు కలిగిపోయాయి. కారణం ఏంటంటే అన్ని ప్రపంచం బాగా అర్థమైపోయింది. అందరూ వచ్చి 4 క్వశ్చన్స్ అడగడం స్టార్ట్ చేశారు. ఆ క్వశ్చన్స్ కూడా చాలా క్వశ్చన్స్ అన్నమాట. ఆ టైంలో మీకు ఒక 2-3 ఎగ్జాంపుల్స్ చెప్తాను. మన తెలుగు ఫ్యామిలీస్లో ఆడపిల్లగా పుట్టి ఆ ఆడపిల్ల కూడా ఒక ఫిజికల్లీ డిఫరెంట్లీ ఏబుల్గా పుట్టినప్పుడు చాలా పెద్ద ఛాలెంజ్ ఫేస్ చేయాలి. అటువంటి ఛాలెంజెస్ చాలా ఫేస్ చేశాను. అప్పుడు నాకు అర్థమైంది, ప్రపంచానికి ఒక సమాధానం చెప్పాలి, ఒక సొల్యూషన్ ఇవ్వాలి. ఆ సొల్యూషన్ ఎలా ఉండాలి అంటే, ఇంకొక ఎవ్వరు వచ్చిన ఏ క్వశ్చన్ అనుకోండి, వాళ్ళంతా ఒక
అచీవర్, ఆవిడ ఇది సాధించింది, ఇది చేసింది అనుకోవాలి కానీ వాళ్ళంతా తప్పు చేసి చూడకూడదు, ఏం చేయాలని ఆలోచించాను. అలా ఆలోచించినప్పుడు నాకు ఒక విషయం గుర్తొచ్చింది. సివిల్ సర్వీసెస్ అంటే ఐఏఎస్ ఐపీఎస్ పరీక్ష ఒకటి, ఆ ఎగ్జామ్ రాస్తే మన ఫోటో పేపర్ రాస్తారు, అందరూ మనం గొప్పగా చూస్తారు అనిపించింది. నేను చిన్నప్పుడు అంటే నేను ఇలా ఉన్నప్పుడు మా ఇంట్లో మా కజిన్ ఒక ఆయన ఉండేవాడు. ఆయన ఐఏఎస్ ఎగ్జామ్ చదివేవాడు. ఆయన దగ్గర న్యూస్ పేపర్స్ మ్యాగజైన్స్ చాలా ఉండేవి. ఆ న్యూస్ పేపర్స్ మ్యాగజైన్స్లో కొన్ని టాపర్స్ ఫొటోస్ ఉండేవి, కొంతమంది టాపర్స్ ఫొటోస్ ఉండేవి. నేను అడిగేదాన్ని, అన్న నేను కూడా ఐఏఎస్ అవ్వచ్చా, నేను కూడా ర్యాంక్ తెచ్చొచ్చా, తీసుకొస్తే నా ఫోటో పేపర్ వేస్తాను కదా, నీ ముఖం లేవే, నీకు 7th 2 మార్క్స్ వచ్చాయి, 8th 2 వచ్చాయి, నీ ముఖం నువ్వు ఎప్పుడు అవుతావని, అది చాలా కష్టమైన పరీక్ష అన్నాడు. నాకు ఆ విషయం గుర్తుంది. సివిక్స్ రాస్తే నా ఫోటో పేపర్ వేస్తారు, పేపర్ వేస్తే మనంతా గ్రేట్ అంటారు, వాళ్ళంతా ఆవిడ గ్రేట్ అంటారు, నాకు కావాలి. అప్పట్లో ఐఏఎస్ అవ్వాలా, ఐఏఎస్ సేవ చేయాలా అని నాకు తెలియదు. నాకు ఒక్కటే తెలుసు, నేను సివిక్స్ ర్యాంక్ కొట్టాను, ర్యాంక్ కొట్టి సమాజానికి సమాధానం చెప్పాలి, నేనేంటో సమాధానం చెప్పాలి అని చెప్పి అప్పుడు మా అమ్మ నన్ను అడిగి నన్ను ఒక కోచింగ్ సెంటర్ తీసుకోండి అని. మా ఇల్లు నాగోల్లో ఉండేది. నేను చిన్నప్పుడు మేము ఉండే ఇల్లు నాగోలు, తెలుసా నాగోలు? ఇక్కడ ఇది గుర్తులా ఉంది కదా, మా ఇల్లు నాగోలు అన్నమాట. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ దగ్గర చిక్కపల్లి దగ్గర అశోక్ నగర్లో ఐఏఎస్ కోచింగ్ సెంటర్ ఉంటాయి. 12-13 కిలోమీటర్లు. ఒకరోజు ఇట్లనే సాయంత్రం మా మమ్మీ డాడీ నేను నేర్చాను, నన్ను తీసుకోండి, నాకు 50%లో నన్ను ఐఏఎస్ కోచింగ్లో జాయిన్ చేయండి, నేను ఐఏఎస్ అయితే చూస్తాను, నేను ర్యాంక్ తెచ్చుకుంటాను. మా అమ్మ మా నాన్న ఇలానే ఉండే ఇంటి నన్ను తీసుకెళ్ళి ఐఏఎస్ కోచింగ్ సెంటర్ దగ్గర తీసుకెళ్ళారు. అక్కడ ఆ కోచింగ్ సెంటర్లో డైరెక్టర్ గారు ఉంటారు కదా, ఆ డైరెక్టర్ గారు నీకు 7th లైన్ వచ్చాయా, 10th లైన్ వచ్చాయా, ఇంటర్ లైన్ వచ్చాయా అన్నారు. ఐఏఎస్ సిలబస్ అసలు చూస్తావా అన్నారు. కొన్ని క్వశ్చన్స్ అడిగారు, ఏం చెప్పలేదు, ఒక్క ఆన్సర్ కూడా చెప్పలేదు. నీకు చూస్తే నీకు జాలేస్తుంది, నీకు చాలా పెద్ద ఏముంది, కానీ కదా అంత లేదు నేను, నువ్వు వెళ్ళి డిగ్రీ చదువుతున్నావు కదా, అయిపోగానే గ్రూప్ 2 గ్రూప్ 3 చిన్న ఎగ్జామ్స్ రాయి, బ్యాంక్ ఎగ్జామ్స్, గ్రూప్ 2 గ్రూప్ 3 ఎగ్జామ్స్, ఇట్లాంటి చిన్న ఎగ్జామ్స్ రాయి, పెద్ద ఎగ్జామ్స్ నీకు వద్దు అన్నారు. లేదు సార్ నేను ఎట్లయినా సివిల్స్ రాస్తా, నేను చెప్తున్నా కదా ఇందుకు నీకు ఇది అవ్వదు అన్నాడు. లేదు సార్ నేను చేస్తా అన్న తర్వాత నెక్స్ట్ రోజు మార్నింగ్ ఇంటికి వెళ్ళి మార్నింగ్ 6 o'clockకి బుక్ ఓపెన్ చేశాను. బుక్ ఓపెన్ చేస్తే ఏం తెలియదు, అసలు ఏం రాదు, అస్సలు ఏం రాదు. అటువంటి పరిస్థితిలో నేను ఏం చేశాను తెలుసా, ఫస్ట్ 6th క్లాస్ టు 10th క్లాస్ పుస్తకాలు కొనుక్కు 6 to 10 బుక్స్ మొత్తం మళ్ళీ చదివాను. ఎందుకంటే చిన్నప్పుడు బేసిక్స్ అంటే లేవు, మీలాగా స్కూల్స్లో నేను చదవలేదు, మంచి స్కూల్స్ నాకు లేవు. సో ఏం చేస్తా, 6th క్లాస్ నుంచి మళ్ళా చైల్డ్ లేబర్ అంటే ఎవరు, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్ అంటే ఏంటి, క్లైమేట్ చేంజ్ అంటే ఏంటి, మ్యాథ్స్లో సర్కమ్ సర్కిల్ ఏంటి, ఇన్ సర్కిల్ ఏంటి, ఆల్జీబ్రా ఏంటి, సైన్స్లో బయోటెక్నాలజీ అంటే ఏంటి, అలాగే కెమిస్ట్రీ ఇవన్నీ మొత్తం మళ్ళీ చదివాను. మొత్తం మళ్ళా కంప్లీట్గా 6 months కూర్చుని రోజు టెక్స్ట్ బుక్స్ చదవటం, ఆన్సర్ ప్రాక్టీస్ చేయడం. టెక్స్ట్ బుక్ చాప్టర్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ రాస్తాను. ఎంత ఎక్కువ చేసా, డిగ్రీ చదివేటప్పుడు మళ్ళీ స్కూల్ టెక్స్ట్ బుక్ చదివాను. అలా ఎన్సీఆర్టీ పుస్తకాలు 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు కంప్లీట్గా ఎన్సీఆర్టీ పుస్తకాలు చదివాను. ఆ ఎన్సీఆర్టీ పుస్తకాలు చదివిన తర్వాత మా ఇంట్లో మా నాన్న జర్నలిస్ట్ అని చెప్పారు కదా, మా ఇంటికి రోజు 10-12 పుస్తకాలు వస్తాయి, అన్ని పేపర్లు, హిందూ, ఇండియన్ ఎక్స్ప్రెస్, టైమ్స్ ఆఫ్ ఇండియా, డెక్కన్ క్రానికల్, ఇంకా చాలా పేపర్లు వస్తాయి. ఈ పేపర్లన్నీ చదవాలంటే నాకు ఇంగ్లీష్ రాదు. మళ్ళీ మా నాన్న ఏం చేశారు, నాకు ఇంగ్లీష్ చదవండి, నాకు ఇంగ్లీష్ రాదంటే ఆక్స్ఫర్డ్ అడ్వాన్స్ లెర్నర్స్ డిక్షనరీ కొన్నారు. ఆ డిక్షనరీ పక్కన పెట్టుకున్నాం. ఎంత కష్టం అనిపించినా పేపర్ చదవటం, ఆ డిక్షనరీలో ఆ వర్డ్, పేపర్ చదవటం, ఆ డిక్షనరీలో ఆ వర్డ్ నేర్చుకోవడం. అట్లా ఆల్మోస్ట్ 2 years డిక్షనరీ మొత్తం పట్టి కొట్టాం. డిక్షనరీలో చాలా వర్డ్స్ బ్యాకప్ చేశాం. తర్వాత
స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ చదివాను. అండ్ నేను ఎక్కువ ఏం చేస్తాను తెలుసా, ఒట్టి చదవడం కాదు, 10th క్లాస్ పిల్లలు కదా, ఓన్లీ చదవడం కాదు, చదువుతూ పక్కన బుక్స్ పెట్టుకునేదాన్ని, A4 పేపర్స్ పెట్టుకునేదాన్ని, రాస్తూ చదివేదాన్ని. ద సీక్రెట్ ఆఫ్ మై సక్సెస్, నేను సివిల్స్ కొట్టడానికి ప్రకారం కారణం రాస్తూ చదివాను. ఓన్లీ రాస్తూ చదివాను. అది కూడా కాకుండా చేశాను. అదే PYQs అంటే ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్. ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అంటే ఏంటి తెలుసా, పాత క్వశ్చన్ పేపర్స్ ఎన్ని ప్రాక్టీస్ చేస్తారు తెలుసా. కొన్నిసార్లు బోర్ కొట్టినప్పుడు ఐ ఫాలో టెక్నిక్, నేను ఒక టెక్నిక్ ఫాలో అయ్యా, అదే రివర్స్ ఇంజనీరింగ్ టెక్నిక్. ఏంటి రివర్స్ ఇంజనీరింగ్ టెక్నిక్ అంటే, కొన్నిసార్లు బోర్ కొడుతుంది, చదివి 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 ఒక్కొక్కసారి మైండ్ బ్లాంక్ అయినట్టు అవుతుంది. అవుతుందా మీకు కూడా? ఎక్కువసేపు చదివిన తర్వాత మైండ్ డంప్ అవుతుంది. అప్పుడు ఏం చేస్తాను, నా రూమ్ మొత్తము వరల్డ్ మ్యాప్, ఇండియా మ్యాప్, డేటా, స్టాటిస్టిక్స్ నా రూమ్ మొత్తం అంటించేదాన్ని, అవి చూసేదాన్ని. మళ్ళీ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ తీసేదాన్ని. క్వశ్చన్ పేపర్లో కాన్సెప్ట్ చదివి క్వశ్చన్కి వెళ్ళేదాన్ని. ఉదాహరణకి మీకు సోషల్ అనుకోండి, సివిక్స్ అనుకోండి. సివిక్స్లో ఇప్పుడు మీకు ఫండమెంటల్ రైట్స్ ఉందనుకోండి, అసలు ఫండమెంటల్ రైట్స్ అంటే ఏంటి అని క్వశ్చన్ చదివిన తర్వాత మళ్ళీ ఫండమెంటల్ రైట్స్ అంటారు. అలానే బయాలజీ అనుకోండి, వాటికి సంబంధించి రీప్రొడక్టివ్ బయాలజీ అనుకోండి, ఆ క్వశ్చన్ చదివి మళ్ళీ దాంట్లో చాప్టర్ చదివారు. అట్లా ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ చదువుతూ చాప్టర్స్ కనెక్ట్ చేస్తున్నాను అనమాట. అంటే కేవలం కాన్సెప్ట్ చదివే కాదు, PYQs బాగా ప్రాక్టీస్ చేశాను. అలా చేసి 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 మొత్తానికి 2 years, రోజుకి 15 hours. అసలు ఎప్పుడు పడుకున్నానో ఎప్పుడు లేచానో తెలియదు. మా అమ్మాయికి బలవంతంగా అన్నం తినిపించేది వచ్చి, ఫేస్లో అంటే ఫేస్ అద్దంలో చూసుకోలే, ఒట్టు పెట్టుకోలే, 2 నైట్లు ఉంటాయి. ఈరోజు ఒకటి రేపు ఒకటి, ఈరోజు ఒకటి రేపు ఒకటి, 2 years అంతే. ఇంకా ఏం పట్టించుకోలేదు లైఫ్లో. కళ్ళు మూసుకుంటే భయం, ఒకేళ నేను సిరీస్ కొట్టకపోతే నన్ను అందరూ తక్కువ చూస్తారు నా భయం. ఒకవేళ నేను సిరీస్ వెళ్ళకపోతే నేను మళ్ళీ డార్క్ రూమ్ వచ్చి బయటకు రాలేను. నన్ను అందరూ బోర్డు క్వశ్చన్ వేస్తారు, అయ్యో నీ లైఫ్ ఏంటి, నువ్వు నడవలేవు కదా, నువ్వు బయటికి వెళ్ళిపోతావు, నువ్వు వాష్రూమ్కి వెళ్ళిపోతావు, నీ పెళ్ళి ఎట్లా అవుతుంది, ఇన్ని క్వశ్చన్స్ అడుగుతారు. ఇవన్నీ నేను బ్రెయిన్లో పెట్టుకోలేను. వీటన్నిటికన్నా చదువుకోవడం బెటర్ అనిపించింది, వీటన్నిటికన్నా చదువుకోవడం బెస్ట్ అనిపించింది. ప్రపంచంలో సమస్యలు వచ్చినప్పుడు భయపడకండి, వాటన్నిటికీ ఒకటే ఒక సొల్యూషన్ ఉంది, మన సక్సెస్. ఓకే, ఎంత కష్టం వచ్చినా అస్సలు భయపడదు తెలుసా. ఒక్కసారి అదే మన సక్సెస్ అన్నమాట. అట్లా 2 years అస్సలు బాగా కష్టపడా. IAS ఎగ్జామ్ 3 స్టేజ్లో ఉంటుంది, ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ. ప్రిలిమ్స్ మెయిన్స్ పాస్ అయ్యాలి. ప్రిలిమ్స్ ఎక్కడ అసలు తెలుసా, ఆఫీస్లో సుజాత స్కూల్, 2 అంతస్తులు. ఆ స్కూల్ అప్పుడు ఇంట్లో ఇప్పుడు పెట్టాలో తెలియదు, 20 years బ్యాక్. అబ్బా చాలా కష్టమైన బయట. మెయిన్స్ నిజాం కాలేజ్, మా సెంటర్లో నేను కూర్చున్న ప్లేస్కి బాత్రూమ్ ఆల్మోస్ట్ 500 meters. మార్నింగ్ ఒక ఎగ్జామ్, ఈవినింగ్ ఒక ఎగ్జామ్, మధ్యలో 1.5 hour బ్రేక్. నేను బాత్రూమ్కి వెళ్ళేసరికి 1.5 hour అయిపోయింది, అందుకే బాత్రూమ్కి వెళ్ళేదాన్ని కాదు. సో దట్స్ హౌ ఐ వర్క్. ఫైనలీ మెయిన్స్ కూడా పాస్ అయ్యా. ఇంటర్వ్యూ హైదరాబాద్లో ఉండదు, ఢిల్లీ పోవాలి. నాకు ఇంటర్వ్యూ లెటర్ వచ్చింది, మీ అమ్మాయి మెయిన్ సెలెక్ట్ అయితే ఇంటర్వ్యూలో ఎంత హ్యాపీ అనిపించిందంటే, అస్సలు నేను చాలా గ్రేట్, వరల్డ్లో గ్రేట్ అనిపించింది. కానీ ర్యాంక్ కొట్టారు. ర్యాంక్ కొట్టకపోతే మళ్ళీ ఫస్ట్ నుంచి రాయాలి. మా అమ్మ మా నాన్నకి ఢిల్లీ పోయారు. ఢిల్లీలో మార్నింగ్ హైదరాబాద్, సికింద్రాబాద్లో మార్నింగ్ 7 o'clock ట్రైన్ అయితే ఢిల్లీ హజరత్ నిజాముద్దీన్లో నెక్స్ట్ రోజు మార్నింగ్ 8 o'clock, 25 hours జర్నీ. ఇప్పట్లో అప్పట్లో అందరూ ఫ్లైట్ ఎక్కేవాళ్ళు కాదు, అందరూ ట్రైన్ ఎక్కాలి. ఎక్కాను నేను కూడా, మొత్తాన్ని గట్టి డిసైడ్ అయ్యా. ట్రైన్ ఎక్కా, ఢిల్లీ పోతున్నా, కొత్త చేతులతో ఖాళీ చేతులతో ఎక్కిన వద్దు, ర్యాంక్ కొట్టే వెనక్కి రావాలని డిసైడ్ అయిపోయాను. మాస్టర్ చాలా కసేపు నాకు అనుకుంటే చేస్తాను. తర్వాత ఢిల్లీ వెళ్ళాను. ఢిల్లీ వెళ్ళి మాక్ ఇంటర్వ్యూస్ అటెండ్. 10th class ఎగ్జామ్స్ రాస్తున్నారు కదా, ఎగ్జామ్ ముందు ప్రీ ఫైనల్స్ ఉంటాయా? అట్లనే సివిల్స్ ఇంటర్వ్యూ ముందు మోడల్ ఎగ్జామ్స్, మోడల్ ఇంటర్వ్యూస్ ఉంటాయి.
అక్కడ ఢిల్లీలో కొన్ని ఇన్స్టిట్యూట్స్లో పెడతారు, ఇప్పుడు హైదరాబాద్లో పెడుతున్నారు, ఢిల్లీలో పెడతారు. నేను అంటే 5-6 ఇన్స్టిట్యూట్స్లో ఎన్రోల్ అయ్యాను, 5-6 ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళాను. అక్కడ ఇన్స్టిట్యూట్స్ ఎట్లుంటుంది తెలుసా, ఇప్పుడు పెద్దగా కట్టారు కానీ అప్పట్లో చిన్న చిన్న క్లాస్ రూమ్స్, దాంట్లో 100 మంది పిల్లలు, మెట్లు ఉంటాయి, మెట్లు ఒక్క మనిషి ఎక్కగలుగుతాడు, నేరో స్టీప్ ఉంటాయి, ఒక మనిషి స్ట్రైట్గా నడవగలడు, ఒక మనిషి ఊళ్ళో తగ్గుతాయి. అట్లాంటి మెట్లు మా అమ్మ మా నాన్న అక్కడ బయట ఉన్న వాళ్ళకి గమనించి ఆటో రిక్షా ఉంటాను కింద వాళ్ళకి 100 రూపీస్ 200 రూపీస్ ఇచ్చి నా వీల్ చేయడం ఏదైనా ఒక చేయడం చెప్పి పైకి ఎత్తించేవాడు. చాలాసార్లు రోజు కొత్తోడు వచ్చేవాడు అందరూ, ఎవ్రీడే 2 పీపుల్ అన్నమాట. ఆ కొత్తోడు ఒక్కసారి కింద పడేసేవాడు, ఒకసారి సెకండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్ దొంగ. అప్పుడున్న మొత్తం యూపీ, బీహార్, రాజస్థాన్, ఢిల్లీ అక్కడున్న క్యాండిడేట్స్ అందరూ వచ్చి ఏ ఊరు మంది, ఏ ఊరు నుంచి వచ్చావు, ఎందుకు ఇంత కష్టపడుతున్నావు, మమ్మల్ని అంటే మేము హెల్ప్ చేస్తాం కదా, నువ్వు ఇంటికి వెళ్ళి ఫోన్ చేసి చెప్తాను, నీ క్వశ్చన్స్ అట్లా అడుగుతారు. అయ్యో పాపం మీ అమ్మ నేను అంత ట్రబుల్ ఇస్తున్నావా, ఇట్లా క్వశ్చన్స్ అడ్డం మొదలెట్టాడు. నాకు ఇంకా ఫీల్ అయిపోయా, బాగా ఏడ్చాడు. నాకు చాలా ఎంబరాసింగ్ ఉంటాడు. గో మనం వెళ్ళిపోదాం హైదరాబాద్ అని మా నాన్న ఏమన్నా తెలుసా, ఇక్కడ రాకొచ్చావు ఒక్క చేతుల్లో తిరిగేటప్పుడు ఖచ్చితంగా ర్యాంక్ కొట్టుకోవాలా, ఇలాంటి ఏముంది, నువ్వు నడలేమని ఎందుకు ఫీల్ అవుతున్నావు, మనం నడవడం గొప్ప విషయం కాదు, మనం 10 మందిని ముందుకు తీసుకెళ్ళకపోతే అది తప్పు, అప్పుడు బాధపడాలా, నువ్వు నడలేదని బాధపడకు, రేపు పెద్దగా నువ్వు సమాజంలోకి వెళ్ళాక సమాజంలో ముందుకు నడిపించలేకపోతే, అందరి ముందుకు నడిపించలేకపోతే అప్పుడు నువ్వు ఫీల్ అవ్వాలా, అప్పుడు నువ్వు మనిషి కాదు. ఇప్పుడు రేపు దేనికి ఎవరు ఏమన్నా బాధపడు చాలా నాకు ఎప్పుడు ఆదాయం అంట, కానీ ఆదాయానికి సంవత్సరం కోసం మాత్రం బాధేస్తాను. ఆ బాధేసినప్పుడు నాకు ఒక మాట చెప్తుందంటే మళ్ళీ పని చేసుకుని పోతాం, అది నా స్టైల్. సో మళ్ళీ వర్క్ చేస్తా. తర్వాత ఇంటర్వ్యూకి వెళ్ళాను, సివిల్స్ ఇంటర్వ్యూకి వెళ్ళా, మే 4 నా డేట్, ఇంటర్వ్యూ డేట్ అనమాట. వెళ్ళాను, వాళ్ళు 4 క్వశ్చన్స్ అడిగారు, 15 to 20 క్వశ్చన్స్ అడిగారు. ఇంటర్వ్యూలో మనకంటే పెద్దోళ్ళు ఉంటారు, చాలా పెద్దోళ్ళు, ఎక్స్పీరియన్స్ పీపుల్ ఉంటారు. అంటే హైదరాబాద్ కాబట్టి హైదరాబాద్ నుంచి అడిగిన క్వశ్చన్స్ చెప్తారు. ఉస్మానియా, నేను బయోడేటాలో BA ఫ్రమ్ ఉస్మానియా యూనివర్సిటీ, LLB ఫ్రమ్ ఉస్మానియా యూనివర్సిటీ కనిపించింది. ఉస్మానియా పేరుతో హైదరాబాద్లో మాకు 5 ఇన్స్టిట్యూషన్స్ పేరు చెప్పన్నారు, 5 మాటల పేరు చెప్పన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ, ఉస్మాన్ సాగర్, ఉస్మానియా బిస్కెట్, ఉస్మానియా హాస్పిటల్, ఇలా చెప్పాలి. మీ నాన్న ఏం చేస్తారు, మీ ఊరేంటి, మీ జిల్లాలో సమస్యలు ఏంటి, మీ దేశంలో ఉన్న సమస్యలు ఏంటి, ఇవన్నీ అడుగుతారు. అట్లా నన్ను కూడా చాలా క్వశ్చన్స్ అడిగారు. ఫైనల్ ఇంటర్వ్యూ అయిపోయింది, ఒక 4 days తర్వాత రిజల్ట్స్ వచ్చాయి. నాకు ఫస్ట్ అటెంప్ట్లో ఆల్ ఇండియా 399 ర్యాంక్ వచ్చింది. ఇంకా అప్పటి వరకు నన్ను ఎవరైతే క్వశ్చన్స్ బోల్డ్ అడిగారో వాళ్ళందరూ పలానా బాధ్యత మా ఫ్రెండ్, మా రిలేటివ్, మా చుట్టాలు అమ్మాయి, చిన్నప్పుడు వాళ్ళ ఇంటికి పోయినప్పుడు మేమే చదువుకోమని చెప్పాం, మేమే బుక్స్ తీసుకొచ్చాం, మేమే ఎంకరేజ్ చేస్తాం, అసలు ఐఏఎస్ చదువుకోమని సలహా ఇచ్చింది మేమే అని అంతా చెప్పుకుంటాను. ఇప్పుడు కూడా నేను ఎవరికైనా మేమేంటి, అవును మీ వల్ల ఇలా ఉన్నాం, మీ వల్లే నేను రాసాను చెప్తాను, కానీ ఎవరి వల్ల కాదు, వాళ్ళు అన్నందుకే, వాళ్ళు అలా ఇన్సల్ట్ చేసినందుకే నేను చదివాను. సో ఇదేవే వాళ్ళు హెల్ప్ చేశాను నాకు, ఎలా వాళ్ళు హెల్ప్ చేస్తారు, చాలా మంది హెల్ప్ చేశారు నన్ను ఎవరంటే అసలు మర్చిపోను లైఫ్లో. సో అట్లా వాళ్ళ పైన నాకు ఎట్లా ఉంటుంది తెలుసా, నేను సమాధానం చెప్పాలి, కానీ ఎట్లా చెప్పాలి, నా కష్టంతో చెప్పాలి, నా సక్సెస్తో చెప్పాలి, నేను పోరాడి చెప్పాలి. నన్ను చూసి వాళ్ళందరూ గర్వపడి ఇలాంటి అమ్మాయిలు మేము అందరి మనసులో బాధపడాలి, అలా నేను సమాధానం చెప్పాలి. 10th క్లాస్లో ప్రీ ఫైనాన్స్ పెట్టడం స్కూల్స్ చేస్తాయి, కానీ తెలంగాణ రికగ్నైజ్డ్ అఫోర్డబుల్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ గ్రేటర్ గులాపూర్ మిమ్మల్ని అందరికీ ఎలా తీసుకొచ్చారు, ఎందుకు తీసుకొచ్చారు, ఏం ఆసక్తి తీసుకొచ్చారు ఒకసారి చెప్తారా? ఏం అవసరం వాళ్ళకి? మీ అందరి కోసం ఇంత చేయాల్సిన అవసరం ఏంటి? ఎగ్జామ్ కాదు, ఎగ్జామ్ ముందు మీ మోటివేషన్. ఎంతమంది మీ గురించి ఇంత మంచి ఆలోచిస్తారు? మీ సార్ వాళ్ళందరూ వాళ్ళ పిల్లల గురించి ఆలోచించుంటారా? ఏమండి, మీ అమ్మాయి 10th క్లాస్ చదివినప్పుడు ఇలాంటి స్పీచ్ తీసుకెళ్లారా? కానీ వీళ్ళని తీసుకొచ్చారు. ఎందుకు తీసుకొచ్చారు?
నాకు దీనికి సమాధానం కావాలి. ఇంతమంది స్కూల్స్, టీచర్స్, ప్రిన్సిపల్స్, ఫ్యాకల్టీ మీకోసం టైం తీసుకుని మిమ్మల్ని అందరికీ కూర్చోబెట్టారు. వాట్ ఈస్ ద రీజన్? మీరు దీనిలో ఇందాక మీ ఎమ్మెల్యే గారు కూడా వచ్చారు, మీ కార్పొరేటర్ గారు వచ్చారు. మీరు దీనిలో కొంచెమన్నా మోటివేట్ అయ్యి దేశానికి పనికి వస్తాయి, మీ కుటుంబానికి మంచి చేస్తే రేపొద్దున పలానా స్కూల్ నుంచి, పలానా పిల్లపూర్ నుంచి, పలానా ప్రాంతం నుంచి మీరు గొప్పవాళ్ళు అయ్యారని ఇక్కడ వచ్చిన వాళ్ళు 10 మంది పేర్లు బయటకు వస్తే సమాజానికి మంచి చేస్తే అంతకంటే సంతోషం సారనుకుంటుందా? సార్, మీ ఎంబీఓ మేడం, జెన్నీ కుమారి మేడం కానీ మీరందరూ ఎవరైతే తెలంగాణ రికగ్నైజ్డ్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ ఉన్నారో మీ అందరికీ నా హ్యాట్స్ ఆఫ్ అండి. ఇంత అద్భుతమైన పని చేస్తారు. మన పిల్లలు తీసుకొచ్చారు. ఇంకో మాట చెప్తాం. నెక్స్ట్ 30 days 30 ఎగ్జామ్స్ ప్రాక్టీస్ చేయండి. ఎవరైతే డైలీ ఫేమస్ ఎగ్జామ్ రాస్తారో వాళ్ళు అన్ని సబ్జెక్ట్లో మినిమం 15-20 మార్క్స్ ఎక్కువ తెచ్చుకుంటారు. సెకండ్ థింగ్, ప్రీ ఫైనల్స్తో పాటు ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. థర్డ్ థింగ్, బుక్లెట్, టైం మేనేజ్మెంట్, టైంకి కంప్లీట్ చేయండి. ఇప్పటికే ప్రాక్టీస్ చేయండి. ఫోర్త్ థింగ్, ఎగ్జామ్ ఎప్పుడు 3 hours అనుకోదు, చెప్పి రాసుకోండి. ఎగ్జామ్ 3 hours అనుకోదు. డివైడ్ యువర్ ఎగ్జామ్ ఇంటూ 3 parts. 1 hour, 1 hour, 1 hour. మీరు ఫస్ట్ 1 hour 1/3 ఎగ్జామ్ అయిపోవాలా, సెకండ్ 1 hour 1/3 ఎగ్జామ్ అయిపోవాలి. 10 minutes ముందే పేపర్ కంప్లీట్ అయిపోవాలి. అంటే 2 hours 15 minutes లో పేపర్ కంప్లీట్ చేయండి. ఇంపార్టెంట్ వర్డ్స్, ఇంపార్టెంట్ సెంటెన్సెస్ అండర్లైన్ చేయండి. కంపల్సరీ అండర్లైన్. తర్వాత క్వశ్చన్ ఎన్ని పార్ట్స్ అడిగారు, క్వశ్చన్ ఏమంటారు అదే అడ్రస్ చేయాలి. క్వశ్చన్ ఒకటి అడిగి క్వశ్చన్ ఒకటి చెప్పి ఆన్సర్ కూడా రాయాలి. రీడ్ ద క్వశ్చన్ ప్రాపర్లీ బిఫోర్ ఆన్సరింగ్ ద క్వశ్చన్. క్వశ్చన్కి ఆన్సర్ చెప్పి క్వశ్చన్ బాగా చదవాలి. మోస్ట్ ఇంపార్టెంట్లీ హ్యాండ్ రైటింగ్ మీకు ఉండాలి. ఫస్ట్ క్వశ్చన్ ఇంకా లాస్ట్ క్వశ్చన్ ఉండాలి. అంటే ముందే ప్రాక్టీస్ చేయాలి. అండ్ ప్రతి క్వశ్చన్కి మీరైతే స్టాటిస్టిక్స్, ఫ్లో చార్ట్స్, డయాగ్రామ్స్, మైండ్ మ్యాప్స్ అన్నీ ఇవ్వండి. అండ్ ప్రతి క్వశ్చన్కి కీవర్డ్స్, అంటే ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ చదవండి. క్వశ్చన్ ఎలా వచ్చింది, దానికి ఆన్సర్ ఏ కీవర్డ్స్ వాడాలి. మాక్ టెస్ట్లు అంటే ప్రీ ఫైనల్స్లో క్వశ్చన్స్ ఎలా వచ్చాయి, కీవర్డ్స్ ఎలా రాయాలి, ముందే సబ్ కాన్షియస్ మైండ్లో ఫిక్స్ చేయండి. అండ్ ఈ రోజు నుంచి ఎవ్రీడే మార్నింగ్ నిద్ర లేచే ముందు నేను మా స్కూల్లో టాపర్ అవుతున్నాను, అందరూ కంగ్రాచులేట్ చేశారు, రిజల్ట్స్ వచ్చేసాయి, హ్యాపీగా ఉన్నాను అనుకోవాలి. ఇక్కడ ప్రాపర్ స్లీప్ అవర్స్ ఈ రోజు నుంచి మెయింటైన్ చేయండి. రాత్రి చదువులో పడుకోవడం రాకుండా, ఎగ్జామ్ టైంలో స్లీప్ రాకుండా స్లీప్ సైకిల్ సర్టిఫికేట్ అంటారు. మెయింటైన్ ప్రాపర్ స్లీప్ సైకిల్ మెయింటైన్ చేయండి. ఆ స్లీప్ సైకిల్లో డైలీ 6 hours ఎలా పడుకోవాలి. తర్వాత మినిమం డైలీ 10 hours మెయింటైన్ చేసుకోండి. దాంట్లో 3 hours కంపల్సరీ ఏం చేయాలి, ఎగ్జామ్ రాయాలి. ఏం చేయాలి, ఎగ్జామ్, మోడల్ ఎగ్జామ్ రాయాలి. ప్రీవియస్ క్వశ్చన్ ప్రాక్టీస్ చేయాలి. ఇలా 10 hours వర్క్ చేయండి. సూపర్.